క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియచేస్తున్నాం. ఈరోజు మనము పరిశుద్ధ లేఖనములో నుండి మరి యొక్క కొత్త అంశమును గురించి నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే అంశము దేవుని మహిమపరచడం ఎలా. దేవుని మహిమపరచడం ఎలా. ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు మహిమ శరీరంలో ఉన్నటువంటి వారు పాపము చేసి దేవుడు ఇచ్చినటువంటి ఆ మహిమ ఐశ్వర్యాన్ని కోల్పోయారు. అనగా ఆజ్ఞను అతిక్రమించి దేవుని నుండి దూరమయ్యారు. అయితే మరి దేవునికి రావలసిన మహిమ చెందకుండా పోయింది. అందుకే ఆ సమయంలో వాళ్ళు పాపములోనే జీవిస్తున్నారు. పాపమునకు సమయాన్ని లేక పాపమునకు వారి జీవితాలను అప్పగించుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, పాపి అయిన మానవుడు దేవుని యొక్క కృపను లేక దయను పొందుకోవాలంటే దేవుని మళ్ళీ తిరిగి ఆయన చెంతకు రావాలి, ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలి. అందుకే మారు మనసు రక్షణ అనుభవంలోనికి పశ్చాత్తాప పడుతూ ప్రభువును నమ్ముకొని ఆయన కొరకు సాక్షిగా జీవించుటకు మంచి తీర్మానం చేసుకునవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ పాపి అయిన మానవుడు ఈ మారు మనసు అనుభవంలోనికి ఎప్పుడైతే వస్తాడో, రక్షణ అనుభవంలోనికి ఎప్పుడైతే వస్తాడో, అప్పుడు దేవుని మహిమపరచబడుతున్నట్లుగా మనం లేఖనములో చూస్తాం. కాబట్టి ప్రియులారా, పాపి రక్షించబడుట ద్వారా, పాపి అయిన మానవుడు రక్షించబడటం ద్వారా దేవుడు మహిమను పొందుతాడు. ఎలాగంటే యెషయా గ్రంథములో 4వ అధ్యాయం 7వ వచనములో మనం చూస్తాం. 43వ అధ్యాయం 7వ వచనములో మనము చూస్తున్నాం. నేను వారిని, చూడండి, నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించి తిని, నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించి తిని, నేను వారిని కలుగ చేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. మానవులను దేవుడు పుట్టించాడు, ఆయన మనల్ని కలుగజేసినాడు, తన స్వరూపమందు మానవునిగా మనలను సృష్టించినాడు. అయితే ఇట్లా దేవుడు కలుగ చేసిన విధాన్ని చూసి దాన్ని బట్టి మనల్ని పుట్టించిన దేవునికి మహిమ చెల్లించే వారమై ఉండాలి. అందుకే ప్రియులారా, ఒక పాపిగా ఉన్న మానవుడు దేవుని మహిమపరచడం ఎలా అన్నప్పుడు, ఆయన పాపి అయిన మానవుని రక్షణ కోరుతున్నాడు. కాబట్టి రక్షించబడినటువంటి ఒక పాపి దేవుని మహిమపరచగలుగుతాడు. అందుకే ప్రియులారా, అందరూ ఆయన వద్దకు రావాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన నమ్ముకోవాలి, ఆయన మనలను రక్షించగలిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన ద్వారానే మనకు రక్షణ ఉన్నది. అందుకే ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావలసిన వారమై ఉన్నాము. అందుకే దేవుడు మనలను, ఆయనను మహిమపరచుటకు తప్పిపోయినటువంటి మనలను, అంటే పాపులుగా ఉన్న మనలను, దేవుని మహిమను కోల్పోయిన మనలను తిరిగి ఆయన ఆధీనంలోనికి, ఆయన స్వాధీనంలోనికి రావాలంటే దేవుని మహిమపరిచే బిడ్డలుగా రక్షణ పొందిన వారమై మనం జీవించాలి. అప్పుడే మనము దేవుని నామమును మహిమపరిచిన వారమవుతాము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 వచనములు మనం చూసినప్పుడు ఇక్కడ భక్తుడైన పౌలు రాస్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. అవును, ఈనాడు మానవులందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే పాపము ద్వారా వచ్చే జీతము మరణము. పాపము ద్వారా మహిమ మనం పొందలేకపోతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పాపాన్ని విడిచిపెట్టి, అనగా ప్రభువును రక్షకునిగా అంగీకరించి మారు మనసు రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు దేవుడు నీ ద్వారా, నా ద్వారా మన ద్వారా ఆయన మహిమపరచబడుతున్నాడని మనం గ్రహించాలి. అందుకే దేవునికి మహిమ రావాలంటే పాపి అయిన మానవుడు రక్షణ పొందాలి, మారు మనసు అనుభవంలోనికి రావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మహిమను తిరిగి మనం పొందాలంటే తప్పకుండా ప్రతి మానవుడు తన పాపముల నుండి, తన యొక్క శాపముల నుండి, తన యొక్క దుర్నీతి నుండి, పాప కార్యాలు, చెడ్డ కార్యాల నుండి మరల్చబడి దేవుని యొద్దకు రావాల్సిన వారమై ఉన్నాము.
అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారు సమస్తమైన వారులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చే మహిమను మనం పొందుకోవాలంటే మనము ఒక రక్షణ మార్గంలోనికి తప్పకుండా రావాల్సిన వారమే ఉన్నాం. ఇది మొదటి అంశము. పాపి రక్షణ పొందుట ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. రెండవ విషయానికి వద్దాం. దేవుని బిడ్డలారా చూడండి, రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే స్తుతి యాగము అర్పించుట ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. స్తుతి యాగము అర్పించుట ద్వారా. ఈ కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు 50వ కీర్తన 23వ వచనంలో అక్కడ రాయబడింది, స్తుతి యాగము అర్పించువాడు అనగా మనుషులు దేవునికి స్తుతించేవారుగా ఉండాలి. అలాంటి వాడు నన్ను మహిమపరచుచున్నాడు అంటాడు. దేవుని మహిమపరిచే ప్రతి మానవుడు, స్తుతించే ప్రతి మానవుడు దేవుని మహిమపరుచున్నట్లుగా లెక్క. కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు రక్షణ మార్గాన్ని మరి ఎవరైతే ప్రభువును స్తుతిస్తారో వాళ్ళు సిద్ధపరచుకున్నట్లుగా ఇక్కడ లేఖనములో మనం చూస్తాము. కాబట్టి స్తుతి చెల్లించుట ఎంతో మంచిది. అది దేవుడిని చేసిన మేళ్లను తలుచుకుంటూ ఆయన చేసిన ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించేవారిగా ఉండాలి. అందుకే భక్తుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. ఎందుకు? యేసు క్రీస్తునందు అది దేవుని చిత్తం అంట. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే ప్రతి మనిషి కూడా దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి, ఆశ్చర్య క్రియలను బట్టి ప్రతి మానవుడు ప్రభువును ఎల్లప్పుడూ స్తుతించేవారిగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నట్లయితే దేవుడు స్తుతి యాగం ద్వారా అర్పించడం ద్వారా తను తాను మహిమపరచబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా కీర్తనల గ్రంథంలో దావీదు మహారాజు ఇలా రాస్తున్నాడు. 33వ కీర్తన 1వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని వ్రాయబడింది. స్తుతి చేయించుట యథార్థ నీతిమంతులకు, యథార్థత కలిగినటువంటి ప్రజలకు అది శోభస్కరం అట. అంత మంచిగా మాట అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి స్తుతి చేయాలి, ప్రభువును స్తుతించాలి, యథార్థంగా జీవించాలి. అది మనకు ఎంతో మేలైనది. కాబట్టి ప్రియ మరి సహోదరులారా పౌలు రాస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో చక్కగా రాస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే అక్కడ మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటున్నాడు. కాబట్టి ఏం విలువ పెట్టి కొన్నాం? డబ్బులు పెట్టి కాదు, ధనం పెట్టి కాదు, సంపాదన పెట్టి కాదు. యేసు క్రీస్తు కలువరి శిలువలో కాచిన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచినాడు, మనల్ని కడిగినాడు, మనల్ని పరిశుద్ధులుగా తీర్చినాడు. కాబట్టి అలాంటి గొప్ప అమూల్యమైన ఆ రక్తం చేత మనం కొనబడినాము. కాబట్టి కొనబడిన బిడ్డలుగా మనం ఏం చేయాలంటే మన దేహంతో ప్రభువును మహిమపరిచేవారిగా ఉండాలి, మన దేహం ద్వారా ప్రభువును ఘనపరిచేవారిగా ఉండాలి. అంటే మన శరీరం ద్వారా, మన దేహం ద్వారా ప్రభువుకు మహిమ రావాలి. అందుకే ప్రియ దేవుని మరి ప్రజలారా స్తుతి యాగము చెల్లించాలి, దేవుని స్తుతించాలి, దేవుని నామమును కీర్తించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. అందువలన దేవుడు మహిమపరచబడుతుండు. రోమీయులకు రాసిన పత్రిక మరి 12వ అధ్యాయంలో మరి భక్తుడైన పౌలు ఇలా రాస్తున్నాడు. మొదటి వచనంలో మీ శరీరము సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోండి అంటుండు. అంటే దేహాన్ని మరి విలువబెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఇప్పుడు మన శరీరంతో దేవుని మహిమపరచాలి. కాబట్టి ఈ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి మనము సమర్పించుకోవాలి. అలాంటి సమర్పణ జీవితం కలిగి ఉన్నావా? దేవునికి మరి నీ యొక్క దేహాన్ని, నీ యొక్క జీవితాన్ని సమర్పించుకున్నావా? ఆలోచించండి దేవుని ప్రజలారా. అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మహిమపరుస్తావో, ఆయన నామమును కీర్తిస్తావో ఆయనకు మహిమ మరి చెల్లించిన వారుగా ఉంటావు. కాబట్టి మరి స్తుతి యాగములు సమర్పించడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అని మనం అందరం గ్రహించాలి. ఇకపోతే 3వ విషయాన్ని మనం చూద్దాం. దేవుని బిడ్డలారా దేవుడు మరి మహిమపరచబడతాడు ఎలాగంటే భక్తుడైన యోహాను రాస్తున్నాడు తన సువార్తలో. మరి సువార్తలో యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి మహిమపరచబడును అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా మనము బహుగా ఫలించాలంట, మామూలుగా కాదు. దేవుడు కోరుకున్న విధంగా
ప్రతి మనిషి ఫలించే జీవితాన్ని కలిగి ఉండాలి. అలా ఫలించే జీవితం కలిగినప్పుడు మన ద్వారా తండ్రికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగుతాయని మనం తెలుసుకోవాలి. అందుకే దేవుడు అక్కడ రాస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక, మరి భక్తుడైన పౌలు రాస్తూ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చక్కగా రాసి ఉన్నాడు. ఎలా ఫలించాలి, ఏ విషయంలో ఫలించాలి అన్నప్పుడు అక్కడ ఆత్మఫలాలను ఫలించాలని మరి దైవ సేవకులు మనకు మరి హెచ్చరిస్తున్నాడు. ఏంటంటే ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇలా 9 రకాలైనటువంటి మరి ఆత్మీయ ఫలాలను మనం ఫలించాలి. ప్రతి ఒక్క రక్షణ పొందిన వ్యక్తి, ప్రతి ఒక్క మరి బిడ్డలు దేవుని యొక్క రక్షణను పొందుకోవటమే కాదు, ఆత్మఫలాలను ఫలించేవారిగా ఉండాలి. అంటే మనం మన జీవితంలో ఈ యొక్క 9 లక్షణాలను కలిగి ఉన్నప్పుడు దేవుడు మనను బహుగా ఫలించిన వారు అంటారు. కాబట్టి నువ్వు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడును అని యేసయ్య తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం బహుగా ఫలించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే ఎఫెసీయులకు రాస్తూ భక్తుడైన పౌలు 5వ అధ్యాయం 9వ వచనంలో చక్కని మాటలు రాస్తున్నాడు. వెలుగు ఫలాలను ఫలిస్తూ నడుచుకోవాలి అంటున్నాడు. వెలుగు ఫలములను ఫలిస్తూ అంటే వెలుగు ఫలాలను ఫలిస్తూ నడుచుకోవాలి అంటే సమస్త విధములైన మంచితనము అనేది వెలుగు ఫలము, నీతి, సత్యము, ఇవి వెలుగు ఫలము కిందికి వస్తున్నవి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు సమస్త విధములైనటువంటి వెలుగు ఫలాలను ఫలిస్తూ అనగా మరి మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని అనుసరిస్తూ మనం జీవించినట్లయితే మరి దేవుని ఎదుట మనం ఫలించిన వారం అవుతాము. కాబట్టి మనం బహుగా ఫలించడం ద్వారా తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. 4వ విషయానికి వద్దాం. 4వ విషయం ఏంటంటే సేవలో శ్రమలు పడుట ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు దేవుని యొక్క మరి బిడగా నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తావో ప్రియులారా, ఆ రక్షణ పొందిన నీవు నీ యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలి. అలా ముందుకు సాగిపోతున్న తరుణంలో నీకు అనేక రకమైనటువంటి పరిచయలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, సేవలో కావచ్చు, అనేక రకమైనటువంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటావు. అలాంటి శ్రమలు నువ్వు పడటం ద్వారా అనగా శ్రమలను పొందటం ద్వారా, వాటిని సహించడం ద్వారా దేవుని మరి నామము మహిమపరచబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే భక్తుడైన మరి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చక్కని మాటలు తెలియచేసి ఉన్నాడు. పిల్లారా, శ్రమలు మహిమ భారాన్ని కలుగ చేస్తాయి అని ఉంది. కాబట్టి దేవునికి మహిమ రావాలంటే నీవు శ్రమలు పొందాలి. ఎప్పుడైతే నీవు శ్రమలు పొందుతావో దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడనమాట. అంటే దేవుడు నీవు మహిమపరచబడాలంటే నీవు శ్రమలులోనే ఉండాలని కాదు. కానీ ప్రియులారా, దేవుని నామం కనపరచబడాలంటే నీవు సహించాలి, కష్టాలను సహించాలి, శోధనలు జయించాలి. అందుకే వాటిని మనం ఓర్చుకోవాలి, ధైర్యంగా ముందుకు సాగిపోయేవారిగా మనం ఉండాలి. అందుకే ప్రియ సహోదరులారా, భక్తుడు అలా తెలియచేస్తున్నాడు. శ్రమల మహిమ భారాన్ని కలుగ చేస్తాయి అంటుండు. కాబట్టి ప్రభు కోసం నీ శ్రమలు పడితే ఆయన నీవు మహిమపరిచిన వాడవుతావు. 1 పేతురు పత్రికలో మనం చూస్తాం. భక్తుడు పేతురు రాస్తున్నాడు. 4వ అధ్యాయం 12, 14 వచనం చదువుకున్నప్పుడు క్రీస్తు మహిమ బయలుపరచబడుతుంది. ఎట్లా అంటే శ్రమల్లో పాలువారై ఉన్నట్లుగా సంతోషించుడి. కాబట్టి మనం శ్రమలను చూసి అదిరిపోకూడదు, చెదిరిపోకూడదు, బెదరిపోకూడదు. ఎందుకంటే క్రీస్తు శ్రమల్లో మనం పాలువారమై ఉన్నట్లుగా మనం సంతోషించాలన్నమాట. శ్రమలను సహించి ఓర్చుకుంటే దేవుని నామము ఎంతో గొప్పగా మహిమపరచబడుతుంది. అందుకే ప్రియులారా, సంతోషంగా ఉండాలి, నిందలు భరించాలి, అవమానాలు, తిట్లను లేకపోతే దూషణలు భరించాల్సిన వారమే ఉన్నాం. కాబట్టి దేవుని ఆత్మను మనం పొందుకొని వీటన్నింటినీ సహించి ఓర్చుకుంటే ఇంకా దీర్ఘశాంతం కలిగిన వారై ముందుకు సాగిపోతే మన ద్వారా దేవుడు మన శ్రమలను చూసి పరిచర్యలో ఆయన మహిమపరచబడతాడు. ఆ విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఇకపోతే 5వ విషయము, దేవుని బిడ్డలారా, 5వ విషయం చూసుకుందాం. మరి ఎందుకు దేవుడు మహిమపరచబడతాడు అంటే మన సత్క్రియల ద్వారా అనగా మనం చేసేటువంటి మంచి పనుల ద్వారా దేవుడు మనం మహిమపరచబడాలి, దేవుడు మహిమపరచబడతాడు. సత్క్రియలు అంటే చూద్దాం. మత్తయి సువార్తకు రాస్తున్నాడు 5వ అధ్యాయము 16వ వచనాలు ఏమంటున్నాడంటే మనుష్యులను
మీ సత్క్రియలను చూసి పరలోకమందు తండ్రి మహిమపరచునట్లు మీ వెలుగు వారి మధ్య ప్రకాశింపనీయుడి అంటున్నాడు. కాబట్టి మనం చేసే మంచి కార్యాలు, మనం చేసే సత్క్రియలు, మనం చేసే మంచి పనులు ద్వారా మరి దేవుడు మనల్ని చూసినప్పుడు పరలోకమందున్న ఆ తండ్రి మహిమపరచబడాలంటే ఆయన మనం ఏం చేయాలంటే అనేకుల ఎదుట మనము పొందినటువంటి వెలుగును ప్రకాశింపజేయాలి. ఆత్మీయంగా మనము వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగును అనేకులకు విస్తరింపచేయాలి. సువార్తను ప్రకటించాలి. సువార్త పరిచయలో ముందుకు సాగిపోవాలి. సాక్షులుగా మనము జీవించాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదే అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 36 నుంచి 40 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ మరి దోర్క అనే తబిత అనే స్త్రీ ఉంది. ఆమె దోర్క మారు పేరు. అయితే ఆమె చనిపోయినప్పుడు అక్కడ ఉన్న ఆ విధవరాళ్ళందరూ వచ్చి గొల్లు గొల్లుమని ఏరుస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. ఎందుకు అంటే ఆమె మంచి క్రియలు చేసింది. ఆమె చేసినట్టు మంచి క్రియలు ఏంటంటే అక్కడ ఆ పేద విధవరాళ్లకు పేదలకు ఆమె బట్టలు కుట్టించేది. అంటే దాన్ని ధరించుకున్న వాళ్ళు ఆమె చేసిన మేలు మర్చిపోకుండా ఆమె చేసిన ఉపకారాలను తలుచుకుంటూ, అయ్యో ఈ అమ్మ తల్లి చనిపోయిందే తబిత, కాబట్టి మాకు ఎన్నో సహాయం చేసిందని ఆమెని మరి ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాంటి సత్క్రియలు చూసినటువంటి అనేకులు ఆమెను మరి తలుచుకుంటామంటే మంచి పనుల ద్వారా మనం చేసే ధర్మ కార్యాల ద్వారా అక్కడ ఆ తల్లిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారు. పేతురు ఎప్పుడైతే ప్రార్థన చేయటానికి అక్కడికి వచ్చిండో, అక్కడికి వచ్చినప్పుడు అంటే ఆ యొప్పే ప్రాంతంకి వచ్చినప్పుడు అక్కడ దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క యొప్పే నుండి వచ్చినప్పుడు మరి ఆయన వచ్చి తబిత దగ్గరికి వచ్చి తబితను గురించి ప్రార్థన చేశాడు. ఇంతమంది ఇలా బాధపడుతున్నారని ఆమెను గురించి ప్రార్థన చేసి తబిత లెమ్మనగానే ఆమె లేచి కూర్చున్నది. అనగా ఆమెను సజీవురాలుగా అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అప్పగించినట్లుగా మనం చూస్తాం. దేవుడు మంచి కార్యాలను ధర్మ కార్యాలను చేసిన వ్యక్తులను మర్చిపోడు. అందుకే ఆమెను మరి పేతురు ప్రార్థన ద్వారా బ్రతికించాడు, అనేకులకు సజీవురాలుగా అప్పగించగలిగాడు. కాబట్టి దోర్క ఎంత మంచిదంటే సత్క్రియలను చేసి అనేకుల యొక్క మరి మేలు పొందింది, అనేకుల యొక్క మన్ననలు పొందుకుంది, ధర్మకార్యాలు జరిగించింది, పేదలను దిక్కులేని వారిని అనాథలను ఆదరించింది బిడ్డగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు అక్కడ గొప్ప కార్యం జరిగించాడు. ఆ కార్యం ఎప్పుడైతే తబిత లేచిందో సజీవురాలుగా ఉన్నదో అక్కడ ఆ కార్యాన్ని చూసి అనేకులు ప్రభువును విశ్వసించారు, దేవుని నామాన్ని మహిమపరిచినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని ప్రజలారా, మనము మన సత్క్రియల ద్వారా ప్రభువును మహిమపరిచే వారిగా ఉండాలి. అందువలన మనం చేసే కార్యాలను మనం చేసే పనులను చూసి దేవుడు మహిమపరచబడేవారిగా మరి దేవుడు మహిమపరచబడినట్టు మనం జీవించాలి. ఇంకపోతే మరి ఒక విషయాన్ని గురించి నేర్చుకుందాం. మరి ఆత్మల సంపాదన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఆత్మల సంపాదన అంటే దేవుని మహిమపరచగలం అంటే ఎలాగంటే దేవుని బిడ్డలారా, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మరి పౌలు రాస్తున్నాడు. ఇక్కడ మరి 2వ అధ్యాయం 19-20 వచనాలు మనం అక్కడ ధ్యానించినప్పుడు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చిన వారే అంటే అక్కడ భక్తుడైన పౌలు తన జీవితంలో అనేక ఆత్మలను రక్షించాడు, అనేకులను దేవుని సన్నిధికి నడిపించారు. ఆ సన్నిధికి నడిపించినటువంటి వాళ్ళను చూసి మరి ఆత్మలను సంపాదన ద్వారా దేవుడు మహిమపరచబడినట్టుగా అక్కడ భక్తుడైన పౌలు ఇలా తెలియచేసి నశించిన వారిని ఆత్మలను సంపాదించాడు. కాబట్టి వాళ్ళందరినీ తీసుకొని ఇచ్చినారు. నిశ్చయంగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అంటాడు అక్కడ. అంటే దేవుని మహిమపరిచేది ఎవరు ఎలా అంటే ఆత్మను సంపాదించడం ద్వారా దేవుని నామమునకు మహిమ కలుగుతుంది, దేవుని నామమునకు ఘనత కలుగుతుంది. మనం సంపాదించే ఆత్మను నీవు రక్షణ పొందిన నీవు అనేకులను మరి రక్షించబడే విధంగా నీవు స్వార్థ పరిచర్యలో ముందుకు సాగిపోవాలి. యేసు క్రీస్తుని గురించి ఆయన సాక్షులుగా జీవించాలి. అందువలన అనేకులు మరి దేవుని మహిమపరిచితే నీవు దేవుని నామమునకు మహిమపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాము. కాబట్టి ప్రియులారా, నిశ్చయంగా మీరే నా మహిమయు నా ఆనందమునై ఉన్నారంటే అర్థం ఆత్మలు రక్షించబడిన వారు దేవుని ఎదుట మనం నిలబెట్టినప్పుడు ఆయన సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు వారిని చూసి దేవుడు ఉప్పొంగిపోతాడు, సంతోషిస్తాడు, మనలను మెచ్చుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మల సంపాదన ద్వారా దేవుని నామాన్ని మనము మహిమపరచగలము. ఇకపోతే మరి ఒక విషయాన్ని గురించి నేర్చుకుందాం. ఈడ విషయం ఏంటంటే తప్పులను ఒప్పుకొనుట ద్వారా దేవుని మనము మహిమ చెల్లించవచ్చును. మన తప్పులను, మన పాపములను, మన అపరాధములను మనం ఒప్పుకొనాలి. ఎందుకంటే మనం చేసిన పాపాలను మనం కప్పిపుచ్చుకోవద్దు.
వాటిని మనం ఒప్పుకోవాలి. ఎలాగైతే మరి యెహోషువ గ్రంథములు మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 19, 20 వచనాలు అక్కడ ఒక చక్కని మాటలు రాయబడి ఉన్నది. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ దేవునికి మహిమ చెందాలంటే యెహోషువ మరి ఆ యొక్క మరి ఆకాను తప్పు చేసినప్పుడు అతన్ని పిలిచి, కుమారుడా నీవు చేసిన తప్పును దేవుని మహిమార్థమై నీవు ఒప్పుకో అన్నప్పుడు అతను తన తప్పును, తను దొంగిలించిన మరి ఆ బంగారు వెండి ఆ యొక్క వస్త్రాలని దాచిపెట్టినట్లుగా దైవజనుని ఎదుట ఆకాను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నందు ఫలితంగా అతను ఏమైందంటే అక్కడ మరి దేవుని మహిమపరిచినట్టుగా చూస్తాం. అయితే ప్రియ సంగమ దేవుని ప్రజలారా, తప్పులను ఒప్పుకోవాలి, లేకపోతే మనము కప్పిపుచ్చుకొనకూడదు. అలా కప్పిపుచ్చుకుంటే ఏమైందో చూద్దాం. సామెతల గ్రంథములో భక్తుడైన సొలొమోను మహారాజు మరి రాస్తున్నాడు 29వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాస్తున్నాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దీవించబడడు. ఎందుకు అంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వాడు దేవుని కనికరాన్ని పొందుతాడన్నాడు. కాబట్టి దేవుని కనికరం, కృపను, దయను, జాలిని మనం పొందాలంటే మనం చేసిన తప్పులను మనం దాచిపెట్టుకోకూడదు. ఏ పొరపాట్లయితే మనం నిత్య జీవితంలో చేస్తున్నామో, దేవునికి వ్యతిరేకంగా అసభ్యకరమైనటువంటి క్రియలను జరిగిస్తాము, వాటిని కప్పిపుచ్చుకొనుక దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నట్లయితే మనం దేవుని యొక్క కనికరాన్ని పొందుతాం. ఇలా మన తప్పులను మనం ఒప్పుకునడం ద్వారా దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవునికి మహిమ చెల్లించిన వారం అవుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరచడం ఎలా అంటే తప్పులను ఒప్పుకునడం ద్వారా మనం దేవుని నామాన్ని ఘనపరచవచ్చు. ఆయనకు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనం ప్రభువును మహిమపరిచిన వారం అవుతాము. అందుకే ప్రియ దేవుని ప్రజలారా, మనం ఇక్కడ 1 యోహాను పత్రికలో చూద్దాం. మనం 1వ అధ్యాయం 9వ వచనంలో చక్కగా రాసి ఉన్నాడు యోహాను భక్తుడు. ఏమంటుందంటే మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మిదగిన వాడును నీతిమంతుడు కనుక మన సమస్త పాపముల నుండి లేక మన దుర్నీతి నుండి మనలను ఏం చేస్తాడంట క్షమించి మనను పవిత్రులుగా చేస్తాడు అని రాయబడింది. కాబట్టి దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకుంటే మనల్ని శుద్ధీకరిస్తాడు, తన రక్తంలో కడుగుతాడు, మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి దేవుని మరి ప్రియలారా, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే తప్పులను కప్పిపుచ్చుకోవద్దు, ఒప్పుకోవాలి. మనం చేసిన ఎలాంటి క్రియలైనా, చెడ్డ కార్యాలైనా, పాప ఆలోచనలు, పాప తలంపులు, అన్యాయం, అక్రమం, వ్యభిచారం, దొంగతనం, జూదం, ఏదైనా కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియలను ఏదైతే జరిగిస్తావో వాటన్నిటిని ప్రభు సన్నిధిలో మరి ఒప్పుకొని పశ్చాత్తాపడాలి, రక్షణ పొందుకోవాలి, మారుమనసు అనుభవంలోనికి నీవు రావాలి. అలా వచ్చినట్టయితే నీ తప్పులను నీవు ఒప్పుకున్నట్లయితే దేవుని నామము మహిమపరచబడుతుంది. చివరిగా మరి ఒక అంశం గురించి నేను ముగించాలనుకుంటున్నాను. మరి ఒక విషయం ఏంటంటే క్రీస్తు కొరకు చనిపోవటం ద్వారా మనము దేవుని నామమును మరి మనము ఘనపరచవచ్చును, లేక మహిమపరచవచ్చును. దేవుని నామమును ఎట్లా మహిమపరచామంటే మనము క్రీస్తు కొరకు చనిపోవాలి, హతసాక్షుల జాబితాలో మనం ఉండవాలి. అనగా దేవుని పరిచయలో, దేవుని సువార్తలో, దేవునికి సాక్ష్యం ఇచ్చటలో, దేవునికి కూర్చున్నటువంటి జ్ఞానం అందించటలో తన ప్రాణాలను పోగొట్టుకుంటే దేవుడు ఎంతగానో మనల్ని చూసి సంతోషిస్తాడు. ఇక్కడ ఉదాహరణకు క్రీస్తు కొరకు చనిపోయిన వ్యక్తిని మనం చూస్తాం. అపోస్తలుల కార్యములలో మనం చూస్తాం. 7వ అధ్యాయము 54 నుండి 60 వచనాలు మనం చూస్తాము. ఎందుకంటే 54 వచనములో అక్కడ మరి పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై స్టెఫను అనే వ్యక్తి అక్కడ దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఆయన దర్శనములో మరి ఆత్మావేశంతో పరిశుద్ధాత్మ నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచినప్పుడు దేవునికి మహిమ కలుగుతుందంట. ఎలాగంటే యేసుక్రీస్తు తన కుడి పార్శ్వమున, తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున నిలిచి ఉన్నాడంట. చూడండి, దేవుని మహిమను చూస్తున్నాడు. తండ్రి అయిన దేవుని దగ్గర నుండి కుడి పార్శ్వమున కూర్చున్న యేసయ్యను చూస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా అని అంటాడు, తను ప్రజలు రాళ్లతో కొట్టి చంపిస్తున్నప్పుడు మరి భక్తుడైన స్టెఫను ప్రభుకి ఇలా మొరపెట్టుకుంటున్నాడు. ఏమంటున్నట్టు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము, నా ఆత్మను చేర్చుకును అని స్టెఫను ఎప్పుడైతే పలుకుచున్నాడో తన ఆత్మను చేర్చుకున్నాడు దేవుడు. అయితే అక్కడ రాళ్లతో కొట్టబడి చంపబడినాడు. అయితే ఇంకా ఆయన చనిపోతూ మోకాళ్ళు నీ ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు చనిపోతూ అనేకులను మరి రక్షించే విధంగా తను సాక్షిగా జీవిస్తున్నాడు. వారి మీద ఈ పాప మోపకు ప్రభు అని గొప్ప శబ్దంతో కేకలు వేసి చనిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు కొరకు హతసాక్షులుగా
మరి జీవించిన వారిలో శపను కూడా ఒకరుగా మనం గమనించాలి. ఎందుకంటే ఆయన రాజ్య వ్యాప్తిలో, ఆయన స్వార్థ పరిచర్యలో, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుటలో, అనేక ఆత్మను రక్షించడంలో తన ప్రాణాన్ని మరి హతసాక్షులుగా మరి ఆయన మరి మరి కోల్పోయినట్లుగా మనం చూస్తాం. హతసాక్షిగా దేవుని కొరకు నిలబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు కొరకు చనిపోవటం ద్వారా మనము ఈ లోకంలో దేవుని నామాన్ని మహిమపరిచిన వారం అవుతాము. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరి లోక విషయాల కోసం కాదు, మనం చాలామంది జీవిస్తుంది లోకం కోసమే, లోకంలో ఉన్న విషయాల కోసం. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడు ఇవన్నీ అప్పుడు ఉంటాయి, వీటి గురించి మనం శ్రమ పడుతుంటాం. కానీ క్రీస్తు కొరకు మనం చివరికి మన ప్రాణాలని సమర్పించినా కూడా మన దేవునికి మహిమగా మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అందుద్వారా మనం పరలోకంలో మన పేర్లు రాయబడతాయి, జీవగ్రంథంలో మన పేర్లు రాసుకుంటాడు ఆయన. మరి తన జీవగంధంలో మన పేరు రాసుకొని పరలోకంలో మనం స్వతంత్రించుకునే భాగ్యాన్ని దయచేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం ఇంతవరకు నేర్చుకున్న విషయాలను మరొకసారి చూసుకుందాం. ఒక దేవునికి మహిమ కలగాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలంటే, ఎప్పుడు దేవుడు మహిమ పొందుకుంటాడంటే, ఒకటి పాపి రక్షణ పొందుట ద్వారా మనము దేవుని మహిమ కలుగుతుంది. రెండవది స్తుతి యాగాలు సమర్పించడం ద్వారా దేవునికి మహిమ చెందించిన వారం అవుతాం. మూడవది ఏంటంటే బహుగా మనం ఫలించడం ద్వారా తండ్రి అయిన దేవుడు మహిమ పరచబడతాడు. అంతే. అలాగే సేవలో, పరిచర్యలో మనం శ్రమలు అనుభవించడం ద్వారా, ఈ శ్రమల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చేసే సత్క్రియల ద్వారా, మంచి కార్యాల ద్వారా, ధర్మ కార్యాల ద్వారా దేవుడు మహిమ పరచబడతాడు. ఆత్మలు సంపాదించడం ద్వారా కూడా దేవుడు తన నామానికి ఘనతను పొందుకుంటాడు, తన మహిమను పొందుకుంటాడు. కాబట్టి మరి ఆత్మల సంపాదనలు మనం జీవిస్తున్నామా, లేక మరి ఆస్తుల సంపాదన కోసం, మరి ఆ డబ్బు, మరి వ్యాపారం కోసం, ఇంకా లేకపోతే ఈ లోక ఆశల కోసం మనం సంపాదించడం జీవిస్తున్నామని ఆలోచించుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మల సంపాదన ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. అంతేకాదు మనం నిత్యము చేసే తప్పులు ఏదైతే ఉన్నాయో, దుష్కార్యాలు, చెడ్డ క్రియలు, మరి అలాంటి పాపము క్రియలను మనము విడిచిపెట్టి మరి దేవుని నామమును ఒప్పుకొని దేవుని నామమును వాటిని విడిచిపెట్టడం ద్వారా మనం దేవుని దీవెనలు మనం పొందుకుంటాము. అలాంటి మరి దీవెనలు పొందుకోవటం ద్వారా దేవుడు మనను మరి ఘనపరుస్తాడు. అంతే కదా, ఆయన నామమునకు మహిమ కలుగుతుంది. చివరిగా రక్షణ పొందిన నీవు నేను ప్రభు పరిచర్యలో మరి హతసాక్షులుగా మరి నిలవబడినా కూడా, అనగా దేవుని కొరకు జీవిస్తే, ఆయన చనిపోయినా కూడా ప్రభు మనల్ని మన ద్వారా ఆయన మహిమ పొందుతాడు. శపను తన జీవితాన్ని ధారపోశాడు, హతసాక్షుల జాబితాలో ఆయన చేరిపోయాడు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు, అంత గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. కాబట్టి నీవు నేను మనమందరం ఈ లోకంలో జీవిత యాత్రలో మనం సాగిస్తున్న ప్రతి ఒక్కరూ మన జీవిత యాత్ర అనేక ఒడిదుడుకులు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనప్పటికీ వాటిని తట్టుకొని ప్రభు కొరకు సాక్షిగా నిలబడినట్లయితే దేవుని నామము ఘనపరచబడుతుంది. మన ద్వారా దేవుడు మహిమను పొందుకుంటాడు. మరి అట్టి కృప మనం పొందుకోవాలంటే ఇది గొప్ప అవకాశం, ఇంత గొప్ప తరుణం మనకు దేవుడు ఇస్తున్నాడు. ఇది అనుకూల సమయం, మిక్కిలి అనుకూల సమయం అంటున్నాడు. ఇలాంటి సమయాన్ని మనం తప్పించుకోకూడదు. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంటామంటున్నాడు. కాబట్టి దేవుడిచ్చే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మన జీవిత యాత్రలో ప్రభు కోసం మనం సాక్షులుగా నిలబడదాం. ఆయన రాజ్య వ్యాప్తిలో పాలు భాగస్థులం అవుదాం. దేవుని నామాన్ని మహిమపరచుదాం. అలాంటి గొప్ప దీవెన నీవు నేను మనమందరం పొందుకోవాలని కోరుకుంటూ, అనేకులకు మాదిరికరంగా క్రీస్తును పోలి నడుచుకుంటూ దేవుని మహిమార్థమే మన జీవితాలను సమర్పించుకోవాలని కోరుకుంటూ, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటూ, దేవుడిచ్చిన వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం సహకరించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన దేవా, యేసయ్యా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ద్వారా దేవా, నీకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. యేసయ్యా, నీకు వందనాలు నాయన. ఇదిగో నా ప్రభువా, ఈ దినాన్ని చూడలేక ప్రపంచంలో అనేక మంది చనిపోయి ఉండవచ్చు. మేమైతే గొప్పవారం, తెలివారు గలవారం అని అయా మరి లేకపోతే పేదవారం అయినప్పటికీ, దీనిలో అయినప్పటికీ, ప్రభువా ధనవంతులం కాకపోయినప్పటికీ నీ ఉచితమైన కృప ద్వారా రక్షించి అయా నన్ను నిలబెట్టి, ఇదిగో నాయన ఈ సమయం వరకు నీ స్తుతించడం, నీ నామమును మహిమపరచడం మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన అనేకులు ప్రపంచవ్యాప్తంగా అయా ప్రభువా నీ యొక్క మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా అనేకులు నీ యొక్క వాక్యాన్ని వింటున్నారు, వీక్షిస్తున్నారు. అట్టి బిడ్డల యొక్క కుటుంబాలను వారిని దర్శించండి, వారికి కావలసిన దీవెనలు కుమ్మరించండి. మరి ముఖ్యంగా నాయన నీ వాక్యం వినడం మాత్రమే కాదు, దాని ప్రకారం అనుసరించి నడుచుకుంటా నేర్పించండి అయ్యా. మరి దేవుని నామం ఎలా మహిమపరచబడుతుంది అని మేము
ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాం ప్రభువా. మా జీవితాలను ప్రభావ మేము చేసిన తప్పులను ఒప్పుకున్న ద్వారా, రక్షణ మార్గం మేము వచ్చుట ద్వారా నైనా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ నామం కనపరిచేట ద్వారా మీరు మహిమ పొందుతారని తెలుసుకున్నాం. అంతేకాదు నా ప్రభువా, మా తప్పులను ఒప్పుకొని నీ సాక్ష్యంగా నిలబడే భాగ్యం దయచేయండి ఆయన. అనేకులు ఎదుట ప్రభువా నీకు మాదిరికరమైన జీవితం జీవించే భాగ్యం దయచేయండి. ముఖ్యంగా చనిపోయేటప్పుడు కూడా ప్రభువా అపసాక్ష్య జాతకాలను ఉన్నట్లయితే దాని ద్వారా మీరు మనుకుంటానని స్తపన జీవితాన్ని మాకు మాదిరికరంగా చూస్తాను. వందనాలు, స్తోత్రాలు అయా. నీ నామానికి ఘనత తెచ్చుకుంది నా ప్రభువ. ఈ వాక్యం అనేకుల హృదయాల్లో ఫలింపచేయండి నాయన, నీకు పెట్టి ఫలింపచేయండి నా ప్రభువ. ప్రతి ఒక్కరు యేసయ్యను ఆయా రక్షకునిగా అంగీకరించాలి, ఆత్మకార్యం జరిగించండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నా ప్రభువ. యూట్యూబ్ ప్రేక్షకులను ఆయా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువ నీ చేతులకి దీవించి ఆశీర్వదించమని ఇదిగో నాయన ఈ పరిచయం కొనసాగిస్తుండగా మీరు ఆది మీ అంతం వరకు గంటా మహిమ ప్రభావాలు పొందుకోండి నాయన. ఇలాంటి శోధకుడు ప్రవేశించకుండా నాయన మా యొక్క పరిచయ భాగాన్ని ప్రభువా మీరు సక్రమంగా కొనసాగించే భాగ్యం దయచేయండి నాయన. మరి పరిచయలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని దీవించండి, నా కుమారుని దీవించండి, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే శ్రోతలందరినీ ప్రభు వారి కుటుంబాలను వాళ్ళు కలిగిన సమస్తాన్ని చుట్టూ దూతలను కావలించండి, కంచె వేయండి నాయన. మీకు మీ రక్షణ కవిలో భద్రపరచండి నాయన. మీ వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరచండి నా ప్రభు. అయా అనేకులకు ఈ వాక్యం మేలుకరంగాను మాకు దీవెనకరంగాను ప్రభు నీకు మహిమకరంగాను ఉల్లాగున మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని ప్రజలారా, మన ప్రభు రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ వందనాలు. ఇంతవరకు మీరు ఓపికతో ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకై మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వాక్యము అనేక చోట్ల ప్రచురించబడలాగున వీక్షిస్తున్న మీరందరూ మీ యొక్క బంధువులను, మిత్రులను, స్నేహితులను అయా ప్రతి ఒక్కరిని వారికి ఈ వాక్యము చేరే విధంగా మీరు ఈ వాక్యాన్ని షేర్ చేసుకోండి, అనేకులతో పంచుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా అనేకులు ఆత్మీయంగా మేలుకొంది భాగ్యం దయచేయండి. అలాగే మీరు కూడా మీ కుటుంబాలను బలపరచుకోండి, వాక్యం ద్వారా మేలుకొంది దేవుని నామాన్ని మహిమపరచండి, సాక్షులుగా నిలబడండి. ఆయన రాకడ పర్యంతం మనం అందరం ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో సంతోషంతో పాల్గొని విందులో మనం పాల్గొని దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పరిచయం ఇంకా విస్తరించినట్టు మీరు సహకరించండి. దేవుని నామం అంతా మహిమ ప్రభావం కలుగునుగాక, మీ కుటుంబాలు ఆశీర్వదించుగాక. దేవుని నామమునకు వందనములు. థ్యాంక్ యూ.